Yes, welcome to Govardhan Spoken English. Today we shall learn pronouns. ఈరోజు మనము సర్వనామాలు నేర్చుకుందాం. సర్వనామములను ప్రొనౌన్స్ అంటారు. ప్రో అంటే ముందు, నౌన్ అంటే నామవాచకానికి ముందు దానికి బదులుగా వాడేది ప్రొనౌన్. ప్రొనౌన్ ఈజ్ ఎ వర్డ్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్. నామవాచకానికి బదులుగా వాడేది సర్వనామం. దే ఆర్ 5 types, 5 రకాలు అవి. ఒకటి సబ్జెక్టివ్ కేస్, అంటే కర్తగా వాడే సర్వనామం. ఐ సబ్జెక్ట్, యామ్ ఉన్నాననే క్రియ, గోవర్ధన్ అనేది ఆబ్జెక్ట్. డిక్లరేటివ్ సెంటెన్స్ ఇది. ఐ టీచ్ ఇంగ్లీష్, ఐ సబ్జెక్ట్, టీచ్ అంటే బోధిస్తా, ఇంగ్లీష్ ఆబ్జెక్ట్. ఇది వర్క్ మోటో సెంటెన్స్. దేంట్లోనైనా సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్ ఇంగ్లీష్లో ఉంటుంది అని చెప్పాను. తెలుగులోనేమో సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ వెర్బ్ ఉంటుంది. తెలుగులో సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్, ఇంగ్లీష్లో సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ వెర్బ్ ఉంటుంది. దేంట్లో అయినా ఐ అనేది వాడతాం. అది సబ్జెక్టివ్ కేసు అంటే కర్తగా వాడే సర్వనామము. ఆబ్జెక్టివ్ కేసు ఉంటుంది, కర్మగా వాడే సర్వనామం. మీ అంటే నాకు అని. పొసెసివ్ కేస్ చెందిన యొక్క, మై, అవర్ అండి, మన యొక్క అని అర్థమిచ్చే సర్వనామములు. రిఫ్లెక్సివ్ కేసు కర్త చేసిన పని కర్తకే చెందేది రిఫ్లెక్సివ్ కేసు. డిక్లరేటివ్ కేస్ పరిచయపూర్వక సర్వనామం. ఇప్పుడు మీకు చెప్పినాను ఆల్రెడీ. ఐకు ఏమో మీ ఆబ్జెక్ట్ కేస్ అని, వీకు హజ్ ఆబ్జెక్టివ్ కేస్ అని చెప్పాను. ఇప్పుడు పొజెసివ్ కేసులో మై అంటే నా యొక్క అని, మైన్ అంటే నాది, మై బుక్ ఈజ్ హియర్ అని, నా యొక్క పుస్తకం ఇక్కడ ఉన్నది. హియర్ ఈజ్ మై బుక్, ఇక్కడ ఉన్నది నా యొక్క పుస్తకం అని. అవర్ అంటే మా యొక్క, మన యొక్క. ఇది ఆల్రెడీ ఇప్పుడు నేను మళ్ళీ రివైజ్ చేస్తున్నాను. మాది, మాకు సంబంధించింది అన్నమాట అవర్స్ అనేది. అవర్ కంట్రీ ఈజ్ ఇండియా, ఇది డిక్లరేటివ్. మన దేశం భారతదేశం అండి, మా యొక్క దేశం భారత్. ఇండియా ఈజ్ అవర్ కంట్రీ. ఈ పొసెసివ్ కేసులో అవర్ అనేది పొసెసివ్ ప్రొనౌన్ ప్లస్ ఒక కామన్ నౌన్ ఉండాలి. ఎట్లయితే మనం ఏ మాదిరి వాడినాము, హియర్ ఈజ్ మై బుక్ అన్నాం, మై బుక్ ఈజ్ హియర్ అన్నాం. మై బుక్ నా యొక్క పుస్తకం, మై అంటే నా యొక్క, బుక్ అనేది కామన్ నౌన్ కంపల్సరీ ఉంటేనే అర్థము, లేకపోతే దానికి అర్థం లేదు. మై అంటే నా యొక్క, నీ యొక్క ఏంది అని. అంటే పొజెసివ్ ప్రొనౌన్ వెంబడి కామన్ నౌన్ కంపల్సరీ ఉండాలి. మళ్ళీ ఆబ్జెక్ట్ ఈజ్, మై బుక్ ఈజ్ హియర్, హియర్ ఈజ్ మై బుక్. ఇక్కడ సబ్జెక్ట్ వాడచ్చు, ఆబ్జెక్ట్ వాడచ్చు, కానీ ఒక కామన్ నౌన్ కంపల్సరీ ఉండాలి. మరి ప్లూరల్కు అవర్ కంట్రీ ఈజ్ ఇండియా అంటాం, మా యొక్క దేశము భారత్ అండి. ఇండియా ఈజ్ అవర్ కంట్రీ, ఇండియా మా యొక్క దేశం. వేరే దేశం పోయినప్పుడు అడిగితే అంటాం. మరి మన యొక్క దేశం ఇక్కడనే ఉన్నాం అనుకో, అవర్ కంట్రీ ఈజ్ ఇండియా, మన యొక్క దేశం భారతదేశం అన్నట్టు. ఇక్కడ చూడండి వర్క్ మోటో సెంటెన్స్లో అవర్ బ్రదర్ పేస్ మై ఫీ. అవర్ బ్రదర్ మా సోదరుడు మా యొక్క ఫీజు, నా యొక్క ఫీజు కడతాడు. అంటే అవర్ ఎంబడి పొజెసివ్ ప్రొనౌన్ ఎంబడి బ్రదర్ అనే కామన్ నౌన్ ఉంది. పేస్ అనేది వర్బ్ ప్లస్ ఎస్ థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ అయితే మై ఫీ అని, నా యొక్క ఫీజు అని. ఇది బాగా గమనించుకోవాలి. మై ఫీజ్ ఈజ్ పేడ్ బై, మై అనేది నా యొక్క, ఫీ అనేది కామన్ నౌన్, ఈజ్ ఉన్నది,
పెయిడ్ చెల్లింపబడును బై మై బ్రదర్. అంటే ఇది సబ్జెక్ట్ వాడచ్చు, ఆబ్జెక్ట్ వాడచ్చు, పొసెసివ్ ప్రొనౌన్. కానీ కంపల్సరీ ఒక కామన్ నౌన్ ఉండాలి. మై ఫాదర్, మై బ్రదర్, మై హౌస్, మై రూమ్, మై నోట్స్ అట్లా. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్లో ఐ మైసెల్ఫ్ రైట్, నేనే వ్రాస్తాను. ఇది కర్త చేసిన ఐ సబ్జెక్టు నేను, మై నా యొక్క, సెల్ఫ్ అనేది యాడ్వర్బ్ కలిపితే రాస్తాను. అంటే నేనే వ్రాస్తాను, రాసేది నేనే అన్నట్టు, నా అంతటా నేనే రాస్తా అనేటప్పుడు ఇది రిఫ్లెక్సివ్ ప్రొనౌన్, ప్రతిబింబించే సర్వనామం అంటుంది. ఐ రైట్ మై సెల్ఫ్ అనకూడదు. అంటే సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్ ఇంగ్లీష్లోనే వాడినట్టుగా అట్లా వాడరు. ఈ ప్రొనౌన్ వాడితే ఐ మైసెల్ఫ్ రైట్ ఇంగ్లీష్ అంటారు. నేనే రాస్తా ఇంగ్లీష్ అని. ఐ రైట్ ఇంగ్లీష్ మైసెల్ఫ్ అనేది తప్పు. వి అవర్ సెల్స్ రైట్, మేమే రాస్తాం. వి రైట్ అవర్ సెల్స్ అనేది తప్పు. వి రైట్ ఇంగ్లీష్ అవర్ సెల్స్ అది తప్పు, అట్లా అనొద్దు. వి రైట్ ఇంగ్లీష్ అవర్ సెల్స్, వి అవర్ సెల్స్ రైట్ అనాలి. ఇది డిక్లరేటివ్ కేసులో మనం పరిచయం చేస్తాం. దిస్ ఈజ్ ఉమా అని, మన స్నేహితురాలు ఎవరన్నా ఉంటే దట్ అది అని, దట్ ఈజ్ మై సిస్టర్ అంటారు, అది మా సోదరి అని. ఇంట్రడ్యూసింగ్ అని, ఇంట్రడక్షన్. దిస్ ఈజ్ మై బుక్ అని పరిచయం. దిస్ దట్ దీస్ దోస్ అవి ఇవి అని వాడతాము. దీస్ ఆర్ యువర్ బుక్స్, అవి పుస్తకాలు, దోస్ ఆర్ యువర్ బుక్స్. ఇప్పుడు మనం ప్రత్యేకంగా బాగా నేర్చుకున్నవి ఏంది, సబ్జెక్ట్ కేసులో ఐ మాత్రమే వాడాలి అంటే కర్తగా, ఆబ్జెక్ట్ కేసులో మీ అని వాడాలి. ఇది వర్క్ మోటో సెంటెన్స్లోనే వస్తుంది. అది ట్రాన్సిటివ్లా అంటే కథతో మొదలుపెట్టే వాక్యం ఉంటే అప్పుడు ఐ మీగా మారుతుంది, వి హస్గా మారుతుంది. మై అనేది పొసెసివ్ ప్రొనౌన్ నెంబడి ఒక కామన్ నౌన్ ఉండాలి. మై బ్రదర్, మై సిస్టర్ అట్లా. అవర్ హౌస్, అవర్ స్కూల్, అవర్ కాలేజ్. ఐ మై సెల్ఫ్ అనాలి. కర్త చేసిన పని మనమే చేసినాం అనుకో, ఐ మై సెల్ఫ్ డూ, నేనే చేస్తా అని. వి అవర్ సెల్ఫ్ డూ, మేమే చేస్తాం. పరిచయంలో దిస్ ఈజ్, దట్ ఈజ్, దే ఆర్, దోస్ ఆర్, దీస్ ఆర్ అని వాడతాం. ఓకే, రైట్. సెకండ్ పర్సన్ అంటే రెండో వ్యక్తి. ఇది బహువచనం. ఎప్పటికీ మీరు అనే పదమే ఉంది ఇంగ్లీష్లో, నీవు అనేది తొలగించారు. నాకు నువ్వు సెకండ్ పర్సన్, నీకు నేను సెకండ్ పర్సన్. రెండో వ్యక్తి అంటే నాకు, నా ఎదురుగా నిలబడేవాళ్ళు ఒకరైనా ఇద్దరైనా 10 మంది అయినా సెకండ్ పర్సనే. నేను మీకు సెకండ్ పర్సన్, ఒక్కరినైనా ఇద్దరినైనా. ఇప్పుడు సబ్జెక్టు కేసు అంటే కర్తగా వాడే సర్వనామము యు అంటే మీరు, నీవు అనేది లేదు. ది, దౌ అని గ్రీకు పదాలను వాడేవాళ్ళు యూజ్డ్ ఫర్ గాడ్ ఇన్ పోయట్రీ. ఇప్పుడు అది భగవంతునికి మాత్రమే వాడుతున్నారు. ఏ వ్యక్తిని కూడా వాళ్ళు, ఈవెన్ స్వీపర్ని కూడా, స్కావెంజర్ని కూడా యు అనే సంబోధిస్తారు. యు ఆర్ అవర్ స్కావెంజర్ అంటే, మీరు మాకు స్కావెంజర్ అని, మా యొక్క స్కావెంజర్ అని. అంటే పాకివాడు, పాకివాడిని కూడా మీరని గౌరవిస్తారన్నమాట వాళ్ళు. నీవు అన్నారు, ఆ పదం లేదు, తొలగించారు. యు ఆర్ మనోహర్ అనాలి. యు ఆర్ ఏ బాయ్, చిన్న పిల్లవాడిని కూడా యు ఆర్ ఏ బాయ్ అంటారు, మీరు ఒక పిల్లవాడని. యు రైట్ నోట్స్ అన్నాం, మీరు నోట్స్ రాయండి అన్నమాట. వర్క్ మోటో ట్రాన్సిటివ్, ఇది ఆబ్జెక్ట్ ఉన్నది. యు రైట్ అనేది ఇంట్రాన్సిటివ్. మరి ఆబ్జెక్టివ్ కేసులో కూడా యు అనే స్పెల్లింగ్ అదే, ఉచ్చారణ కూడా అదే.
ఇప్పుడు యు అంటే మిమ్మల్ని అని చెప్పాను. నిన్ను అనే పదం లేదు, నీకు అనే పదం వాడరు. వర్క్ మోటో అంటే ట్రాన్సిటివ్లో అంటే ఆబ్జెక్ట్ ఉన్న వాక్యంలో ఐ టోల్డ్ యూ అంటాను. నేను మీకు చెప్పాను అట్లా. నేను నీకు చెప్పింది అనే పదం ఉండదు. ఐ టోల్డ్ అంటే ఇంట్రాన్సిటివ్, అది ఆబ్జెక్ట్ లేని వాక్యం. మరి ఆబ్జెక్ట్ ఉన్న వాక్యంలోనే యు అనేది యు స్పెల్లింగ్ అదే, ఉచ్చారణ కూడా అదే, కానీ అర్థం తెలుగులో మారిపోతుంది. మీకు అని అర్థం మారుతుంది. ఇప్పుడు చూడండి, ఇంట్రాన్సిటివ్లో ఆబ్జెక్ట్ ఉండదు. యు మీరు అనే పదము ఆబ్జెక్ట్గా వాడగానే స్పెల్లింగ్ అదే అయినా ఉచ్చారణ అదే అయినా మీకు అనే అర్థం మారుతుంది. ఐ టోల్డ్ యూ, మీకు చెప్పాను అట్లా. మరి పొజెసివ్ కేస్ అంటే చెందిన అని అర్థం ఇచ్చేటువంటి ప్రణవును సెకండ్ పర్సను యువర్, మీ యొక్క, నీ యొక్క. డిక్లరేటివ్ కేస్ ఇది. యువర్ నోట్స్ ఈజ్ హియర్. యువర్ అనేది పొజెసివ్ ప్రణవం వెంబడి ఒక కామన్ నౌన్ ఉండాలి. నోట్స్ ఈజ్ హియర్, ఇక్కడ ఉన్నాయి. మీ యొక్క నోట్స్ ఇక్కడ ఉన్నది. యువర్ నోట్స్ ఈజ్ హియర్. హియర్ ఈజ్ యువర్ నోట్స్ అని కూడా అనొచ్చు. హియర్ అనేది ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ వాడి ఈజ్ వర్బ్. ఇది డిక్లరేటివ్ కేసు. యువర్ పొజెసివ్ ప్రణవం నెంబడి కామన్ నౌన్ ఉంది. అట్లుంటేనే ఇక్కడ ఉంది మీ నోట్స్ అని. మరి యువర్ బ్రదర్ పెయిడ్ ఫీ అన్నాడు. మీ యొక్క సోదరుడు ఫీ చెల్లించాడు. ప్యాసివ్లో అంటే ఆబ్జెక్ట్ తోటి మాట్లాడితే ఫీ తోటి కనుక స్టార్ట్ ఇస్తే ఫీ ఈజ్ పెయిడ్ బై యువర్ బ్రదర్. యువర్ అనేది మీ యొక్క బ్రదర్ అనే కామన్ నౌన్ ఉంది. సబ్జెక్టివ్ వాడచ్చు, ఆబ్జెక్టివ్ వాడచ్చు. మీకు టేబుల్ టెన్స్ నేర్పేటప్పుడు సులభంగా ఇది మీకు అర్థం కావడానికి బేసిక్ చెప్తున్నాను అంతే. రిఫ్లెక్సివ్ కేస్ అంటే ప్రతిబింబించే సర్వనామం, కర్త కర్మ ఒకడే. అప్పుడు యు యువర్ సెల్ఫ్ డూ, మీరే చేయండి, చేసేది మీరే. సింగులర్లా యు యువర్ సెల్ఫ్ డూ ఒక్కడే ఉన్నప్పుడు అప్పుడు అనడానికి వీలు ఉంటుంది. యు యువర్ సెల్ఫ్ డూ అని. ఇది చాలా రేర్గా వాడరు. యు యువర్ సెల్ఫ్స్ డూ అంటారు. యు యువర్ సెల్ఫ్ డూ, యు యువర్ సెల్ఫ్స్ డూ అనాలే. విఎస్ వాడాలే, మీరే చేయండి అని. పొజెసివ్ ప్రణౌను యాడ్వర్బ్ సెల్ఫ్స్తో కలిస్తేనే సబ్జెక్టుకు తర్వాత చివర్లో వర్బ్ వస్తుంది అన్నమాట. ఏమనాలి? యూ డూ యువర్ సెల్ఫ్ అనేది రాంగ్. యూ యువర్ సెల్ఫ్స్ డూ అనాలి. యూ అనే సబ్జెక్టు, యువర్ సెల్ఫ్ పొజెసివ్ ప్రొనౌన్ ప్లస్ ఒక యాడ్వర్బ్ కలిపి డూ చివర్లో రావాలి. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్లో సబ్జెక్ట్ తర్వాత ఆబ్జెక్టు పొజెసివ్ ప్రొనౌన్ కలిపి యాడ్వర్బ్ కలిపి సెల్ఫ్స్ అనేది యాడ్వర్బు తర్వాత వర్బు వాడాలి. సబ్జెక్టు వెర్బు ఆబ్జెక్టు రిఫ్లెక్సివ్ ప్రొనౌన్తో వాడుట తప్పు. అంటే ఇంగ్లీష్ స్ట్రక్చర్ ప్రకారంగా ఎట్లా వాడతామో అట్లా వాడకుండా తెలుగు స్ట్రక్చర్ ప్రకారంగా ఈ రిఫ్లెక్సివ్ కేసులో వాడతారన్నమాట. యువర్ సెల్ఫ్ రైట్ అండి అట్లా. డిక్లరేటివ్ కేస్ యు ఆర్ ఏ స్టూడెంట్ అంటారు అని సెకండ్ పర్సన్ వరకే అన్నమాట. నేను మీరు ఒక విద్యార్థి అట్లా. యు ఆర్ స్టూడెంట్స్. చూడండి ఇక్కడ ఒక్కరున్నప్పుడు యు ఆర్ ఏ స్టూడెంట్, ఆరే వాడినరు ఉన్నారు అని, ఏ స్టూడెంట్ అన్నారు. చాలామంది ఉన్నా యు ఆర్ స్టూడెంట్స్ అన్నారు. ఇక్కడ కూడా ఆరే వాడినరు. అంటే యు అనేది ఎవర్ ప్లూరల్, అది మనం సింగులర్ అనేది మర్చిపోవాలి. సెకండ్ పర్సన్లో సింగులర్ ఉండదు. రైట్.
Please subscribe Govardhan Spoken English Center and continue the lessons. You will learn English perfectly. తప్పనిసరిగా మీరు ఇంగ్లీష్ పర్ఫెక్ట్గా తప్పులు లేకుండా రాయడం, చదవడం, మాట్లాడడం, హయ్యర్ ఎడ్యుకేషన్ చేయడం, ఆఫీస్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉన్నత స్థాయికి ఎదగడానికి పనికొచ్చేది ఈ కోచింగ్ సెంటర్.